నమస్తే. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. నేను మీ మహేశ్వరి. ఈ మధ్య కాలంలో చాలా మంది యూరినల్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతూ ఉన్నారు. అయితే ఇవి రావడానికి ఇప్పుడున్న కారణాలు ఏంటి? వాటిని మనం ఎలా నిర్ధారించుకోవాలి? దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ హెర్బలిస్ట్ అండ్ ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారు. వారితో మాట్లాడి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఈ మధ్య బాగా ఎక్కువ కంప్లైంట్స్ వచ్చాయని అనేసి మీరు కూడా అన్నారు నాతోటి. అవును. యూరినల్ ఇన్ఫెక్షన్స్ గురించి ఎక్కువ మంది అడుగుతున్నారు అని. అవునమ్మా. మామూలుగా ఇది వేసవి కాలంలో ఎక్కువ వింటూ ఉంటాం. సరిగ్గా వాటర్ తీసుకోకపోవడం కానీ, లేకపోతే ఎక్కువ స్వెట్ కానీ, లేకపోతే వేడి ఎక్కువ అవడం వల్ల కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ గురించి వింటూ ఉంటాం. బట్ ఇప్పుడు ఎందుకు సార్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఇప్పుడే అని కాదమ్మా, అంటే వేసవికాలం వర్షాకాలం అని కాదు, మొత్తం మీద కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి అమ్మా. ఎందుకు వస్తున్నాయి అంటే ఫస్ట్ ఆహారం అమ్మా, లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ అంటే ఏంటంటే పూర్వం ఆహారం 2 సార్లు తినేవారు. ఇప్పుడు మనం 4 నుంచి 5 సార్లు. ఏమవుతుందమ్మా, అప్పుడు మనం ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, తర్వాత మళ్ళీ స్నాక్స్, మళ్ళీ డిన్నర్, పడుకునేటప్పుడు ఇంకో స్నాక్స్, పాలు, టీయో, ఫ్రూట్ జ్యూస్ ఏదో ఒకటి. అవి ఆరోగ్యం అనుకుంటున్నారు. కానీ ఒకసారి తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోతే కానీ రెండోసారి ఆహారం తీసుకోకూడదు. అది ఆయుర్వేద శాస్త్రంలో చెప్పింది. ఇవాళ ఆల్కలిన్ వాటర్ అని, ఆల్కలిన్ రకాలు ఎన్నో రకాలుగా మార్కెట్లోకి వచ్చినాయి. అది నాకు తెలిసిన వాళ్ళు కొందరు అది వేలు పెట్టి లక్షలు పెట్టి కూడా తాగుతున్నారేమో. వేలు పెట్టి కొనుక్కుని తాగే వాళ్ళకైతే నేను చూసాను, బ్లాక్ వాటర్ అని, ఏదో ఆ వాటర్ ఈ వాటర్ అని. ఆల్కలిన్ గా బాడీని మార్చుకోవాలని. మీరు ఆల్కలిన్ గా మీ బాడీని మార్చుకోవాలి అంటే ఎస్టిక్ నేచర్ అంటే యాసిడ్ ఉంది మీ బాడీలో. ఆ యాసిడ్ బయటకి ఎలా వెళ్తున్నామో మూత్రం ద్వారానే. అందుకే మూత్ర వ్యాధులు వస్తున్నాయి. ఈ మూత్ర వ్యాధుల నుంచి కాపాడుకోవాలి మిమ్మల్ని అంటే ఈ బాడీ ఎస్టిక్ నేచర్ నుంచి ఆల్కలిన్ లోకి తీసుకెళ్ళాలి. ఆల్కలిన్ లోకి తీసుకెళ్లాలంటే ఏం చేయాలమ్మా? మీరు చేయవలసిన పని ఆహారం తగ్గించాలి. క్వాంటిటీ తగ్గించొద్దు. 5 సార్లు తిని 2 సార్లు తిని అదే క్వాంటిటీని 2 భాగాలుగా విడదీసుకుని 5 సార్లు 500 లేకపోతే 5 రెళ్ళు 1 కిలో తింటున్నారమ్మా. దాన్ని 2 500 కింద విడదీసుకోండి. విడదీసుకుని రోజుకి 2 సార్లు తినండి. తిన్నప్పుడే కడుపు నిండా తినేయండి. కావాల్సినంత తినండి, కావాల్సినవి అన్ని తినండి. అది 2 times తినండి. అప్పుడు ఈ బాడీలో ఉన్న ఎస్టిక్ నేచర్ అనేది తగ్గిపోయి ఆల్కలిన్ లోకి వెళ్ళిపోతున్నాం. అంటే నేను మోడర్న్ సైన్స్ ప్రకారం చెప్తున్నా, బాగా అందరికీ అర్థం అవుతుంది. ఆయుర్వేదంలో అయితేనమ్మా ఏకబుక్కే మహాభోగి అన్నారు. ఒక పూట ఒక్కసారి తినేవాడు మహాభోగి అంట. 2 సార్లు తినేది యోగి. త్రిభుక్తే మహారోగి అన్నారు. అంటే 3 సార్లు తింటేనే అన్ని రోగాలు వస్తాయి అన్నారు. మనం ఎన్నిసార్లు తింటున్నాం? 4-5 సార్లు తింటున్నాం. భోజనము ఇవి కాకుండా మళ్ళీ మధ్యలో స్నాక్స్ అని, లేకపోతే టైం పాస్ కో బిస్కెట్ తినడము ఇలా అలా చేస్తూ ఉంటాం. మనం పొద్దు టిఫిన్ తిన్నాము, అది అరగటానికి మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కొన్ని ఫ్లూయిడ్స్ రిలీజ్ చేస్తాయి. మన గాల్ బ్లాడర్ అంటాం, పిత్త గ్లాండ్ అంటాం, అది యాసిడ్స్ రిలీజ్ చేస్తుంది. దానివల్ల లివర్ కొన్ని రిలీజ్ చేస్తుంది. ఇవన్నీ రిలీజ్ చేయడం వల్ల అరుగుదల అనేది మీ పొట్టలో స్టార్ట్ అవుతుంది. అరుగుదల స్టార్ట్ అయింది, యాసిడ్స్ రిలీజ్ అయ్యింది. అరుగుదల మొదలయ్యేటికి మళ్ళీ తినేసారు. ఆ ప్రక్రియ అలా కంటిన్యూ జరుగుతూనే ఉంది కదమ్మా. జరిగినప్పుడు ఏమవుతుందమ్మా, మీ బాడీ కంటిన్యూ యాసిడ్స్ రిలీజ్ చేస్తుంది కదా. అప్పుడు ఎస్టిక్ నేచర్ లేక మీ బాడీలో అసలు ఆల్కలిన్ నేచర్ ఎలా ఉంటుంది? అందుకనే పూర్వం మనకి ఏకాదశి ఫాస్టింగ్ అంటే ఉపవాసం, అలాగే పౌర్ణమి కానీ, అమావాస్య కానీ, శుక్రవారం అని, శనివారం అని, ఏదో భగవంతుడి భయం చూపించో, భగవంతుడి యొక్క ఇది చూపించో ఆ ఉపవాసం అనేది చెప్పారు. అయితే సార్ ఇప్పుడు యూరినల్ ఇన్ఫెక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అయితే ఇప్పుడు ఈ యూరినల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి మెయిన్ వచ్చేసి మనకు గట్ సిస్టమ్ లో ఎక్కువ ఫుడ్ తీసేసుకోవడం వల్ల గట్ లో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల అనేసి. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి సార్? మనకు అనేక రకాలు ఉన్నాయమ్మా. చాలా మంది ఇప్పుడు అందరికీ బాగా ఇదైపోయింది. తెల్లగలి జేరు కషాయం తాగుతున్నారు కొందరు, లేకపోతే తెల్లగలి జేరు, లేకపోతే గోక్షుర అంటారమ్మా, పల్లేరు కూడా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అదే విధంగా యావాక్షారం అని ఉంటుందమ్మా. ఆ యావాక్షారం పంచదార కలుపుకుని తినొచ్చు, పటిక బెల్లం యావాక్షారం కలుపుకుని తినొచ్చు. వీటి వల్ల ఏమవుతుందంటేనమ్మా, ఏదైతే ఈ ఎస్టిక్ నేచర్ పెరిగిపోవడం వల్ల మీ బాడీలో పుట్టిన బ్యాక్టీరియా ఉందో అది ఈ మూత్రద్వారం గుండా బయటకు వెళ్ళిపోవాలమ్మా. యవాక్షారం అనేది యవగడ్డిని కాల్చి దాని నుంచి భస్మం నుంచి తీసిన
ఒక సాల్ట్ అన్నమాట, చాలా ఘాటుగా ఉంటుంది. అది తగిలేటప్పటికి క్రిములు చనిపోతాయి, సముద్రపు ఉప్పు కూడా చచ్చిపోతాయి. అది ఇంకా ఒక క్షారం కాబట్టి చాలా పవర్ఫుల్ అన్నమాట. అందుకు దానివల్ల చాలా చనిపోతాయి అమ్మా. స్టోన్స్ కూడా కరిగిపోతాయి అమ్మా, దానికి బ్లాకేజ్ కూడా కరిగిపోతుంది, బ్లాకేజ్ కరిగిపోతుంది, మాస్ కరిగిపోతుంది. ఈ మూత్ర బంధం అనేది చాలా ఎక్కువైపోయిందమ్మా. చాలా మంది నాకు 40 ఏళ్ళు 45 35 ఏళ్ళు కూడా ఫోన్ చేస్తారు, సార్ మాకు యూరిన్ పోసుకోవడానికి 10 నిమిషాలు పట్టేస్తుంది. ఎందుకంటే ఈ ఎస్టిక్ నేచర్ వల్లమ్మా మాస్ పెరిగిపోయి, ఎస్టిక్ నేచర్ అంటే ఏదైతే యాసిడ్ బయటకు వస్తుందో ఆ యాసిడ్ నుంచి కాపాడుకోవటానికి ఏం చేస్తుంది మన శరీరం, అక్కడ ఒక మాస్ని తయారు చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ యూరిన్ వచ్చే ట్రాక్ నేరో అవుతుంది, టైం ఎక్కువ పడుతుంది. ఈ యాసిడ్ అనేది తయారవకుండా మీ బాడీని కనుక ఉంచుకోగలిగితే ఈ వ్యాధులు అనేవి మాక్సిమం క్లీన్ అయిపోతాయమ్మా. అదే విధంగా మనం ఈ యూరిన్ పాస్ చేసేటప్పుడు కానీ ఇంకోటి కానీ దాన్ని నీట్ గా ఉంచుకుంటాం. ఏవైతే ప్రైవేట్ ఆర్గాన్స్ అయి ఉంటాయో ఆర్గాన్స్ వాటిని హైజీనిక్ గా నీట్ గా ఉంచుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం వాటిని ఆ పరిశుభ్రత పాటించకపోవడం వల్ల కూడా కొన్ని బ్యాక్టీరియాలు లోపలికి వెళ్ళడం వల్ల కూడా ఈ యూరినరీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. అయితే సార్ ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కనుక నెగ్లెక్ట్ చేసి ఓకే వాటర్ తీసుకుంటే తగ్గిపోతాదనో లేకపోతే ఏదో ఒక టాబ్లెట్ తెచ్చి వాడుకోవడము ఇలా చేస్తూ ఉంటారు, సరిగ్గా పట్టించుకోరు, దీనివల్ల ఏమైనా అదర్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి? వస్తాయి కదమ్మా. రేపొద్దున మీకు యూట్రస్ క్యాన్సర్ రావచ్చు, లేకపోతే అల్సర్స్ రావచ్చు, ఒక ఆటో ఇమ్యూన్ లో కూడా కన్వర్ట్ అవడానికి అవకాశం ఉందమ్మా. ఇయర్స్ టుగెదర్ ఉండిపోతే కొంతమంది వచ్చి బాధపడతారమ్మా, అసలు భరించలేకపోతున్నాం, భయంకరమైన మంట, ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము, టెంపరీగా తగ్గుతుంది, మళ్ళీ 2 months వచ్చేస్తుంది అని. మన దగ్గర ఒక మెడిసిన్ ఉందమ్మా, దాని పేరు సర్వమూత్ర. మనకి దాని మీద ఇది కూడా ఉంది, పర్మిషన్ కూడా. ఓన్లీ 9 days ఇస్తాము. 9 days లో క్యూర్ అయిపోతుంది. అది కూడా ఎంత చిన్న మాత్రం అనుకుంటున్నారు, పెప్పర్ లో సగం ఉంటున్నాం. పెప్పర్ లో సగం, పెప్పర్ చిన్నగా ఉంటుంది, దాంట్లో ఇంకా సగం, అది ఓన్లీ 9 days. 9 days శుభ్రంగా తగ్గిపో. ఎంత ఆనందపడిపోతారంటే మళ్ళీ వచ్చి చెప్పి వెళ్తూ ఉంటారు కొంతమంది, సార్ 9 రోజులకు తగ్గిపోవడం ఏంటి, లేదు క్రానిక్. అదే సార్ ఆయుర్వేదంలో ఉన్నటువంటి అద్భుతం. ఇంకొక 9 రోజులు వాడుకోండి అంటాం. క్రానిక్ అయితే 18 days దాటి ఆ మందు ఎంతవరకు ఎవరికి ఇవ్వలేదు. చాలా హ్యాపీ. ఈవెన్ 27 నుంచి ఉండనివ్వండి, 30 సంవత్సరాల నుంచి ఉండనివ్వండి, ఏజ్ అయిపోయిన వాళ్ళకి ఉండనివ్వండి, కొంతమంది వాళ్ళు కూడా నాయన చాలా సుఖపడుతున్నాం, నువ్వు చల్లగా ఉండాలని ముసలోళ్ళు కూడా దీవించినవి కూడా ఉన్నాయి. అది అదే ఆనందం అమ్మ మాకు. ఒక మనిషిని సంతోష పెట్టగలిగాం, ఆ సాటిస్ఫాక్షన్ డబ్బు కంటే చాలా ఉన్నది. అయితే ఇట్లా ఎవరైనా సరే యూరినల్ ఇన్ఫెక్షన్స్ తోటి బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా హైటెక్ సిటీ దగ్గర ఉన్న పత్రికా నగర్ లో ఉన్నటువంటి శాంతి నివాసం, ఇక్కడ శ్రీనిలయం, ఓకే, శ్రీనిలయంకి వచ్చి ఇక్కడ మీరు ఓన్లీ ఫోన్ నెంబర్ ఉంటుంది, దాని ద్వారా మీరు కాంటాక్ట్ తీసుకొని వస్తే బెటర్ అండి. ఎందుకంటే సార్ మనకు ఎప్పుడు అందుబాటులో ఉండరు. కాల్ చేసి కాంటాక్ట్ తీసుకొని వచ్చి మీరు ఇక్కడ చూపించుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఆయుర్వేదంలో ఉన్న మహత్యం గురించి మనం చాలా సార్లు సార్ మాటలోనే విన్నాము. సో మీరు కూడా మీ ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ చేసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం మాకు కేటాయించారు, చాలా రకాల వివరాలు మాకు తెలియజేశారు, ముఖ్యంగా ఏకాదశి ఉపవాసం అంటే ఏంటి అన్నది కూడా మాకు చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ.